హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. M2 సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఉన్నాము. సో ఫస్ట్ యూనిట్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బేసిక్స్ కావాలి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ మెథడ్ కానీ, నాన్ ఎగ్జాక్ట్ కానీ, బెర్నౌలీస్ కానీ, ఇలాంటి ఎన్నో మెథడ్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. అది కూడా ఇలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఇది మే 19th వచ్చిన సమ్ ఇది. సో ఈ సమ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఎగ్జామ్ పేపర్లో సో ఇలాంటి మోడల్స్ రావచ్చు అనే ఉద్దేశంతో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. విత్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా మళ్ళీ బేసిక్స్తోనే చెప్తాను స్టూడెంట్స్. మీకు సింపుల్గా అర్థమవుతుంది, నా మాట నమ్మండి. సో వీడియో మొత్తం చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ మనము ఇచ్చిన ఈక్వేషన్ని ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలి. dy by dx plus py plus q లేదా dx by dy plus px is equals to q ఫార్ములా తెచ్చుకోవాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే p వాల్యూ q వాల్యూ ఐడెంటిఫై చేసుకోవాలి. దాని తర్వాత ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వాల్యూ కనుక్కోవాలి. దాని తర్వాత జనరల్ సొల్యూషన్లో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వాల్యూస్ వేసుకోవాలి. మనకి సమ్ సాల్వ్ అయిపోతుంది. ఇదే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రొసీజర్. ఓకే, సమ్లోకి వెళ్దామా? Given equation, okay, given equation ఏంటి? x plus 2y cube dy by dx is equals to y. ఇది given equation రాసుకోవాలి. దాని తర్వాత dy by dx పక్కన ఏముంది, దీంతో ఈక్వేషన్ డివైడ్ చేయాలి. సో dividing x plus 2y cube on both sides. ఓకే, సో అప్పుడు డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? dy by dx is equals to y by x plus 2y cube. ఓకే, సో ఇది నేను ఇక్కడ డివైడ్ చేశాను, ఇక్కడ డివైడ్ చేశాను. అయితే ఇక్కడ డివైడ్ చేస్తే ఏమైపోద్ది అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, దీని కింద మాత్రంకి ఇలా వస్తుంది. ఓకే రైట్, డివైడ్ ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేసామంటే ఇది క్యాన్సిల్ అయిపోవడానికి. ఓకే, ఇంకొక ఈజీ ఫామ్ ఏంటంటే ఇది మనం అవతల పంపించుకుంటున్నాం, ఇది అవతల పంపించుకుంటే ఇది y కిందకు వచ్చింది ఇలాగా. ఓకే, ఇలా వచ్చిన తర్వాత గమనించండి, మనం దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తాను అంటే దీన్ని ఇట్లా రివర్స్ చేస్తున్నాను. అంటే dx by dy ఇలా రివర్స్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు x ప్లస్ 2y క్యూబ్ బై y ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే dx by dy is equals to ఈ y xకి వేస్తున్నాను, ఈ y 2y క్యూబ్ కూడా వేస్తున్నాను, సపరేట్గా వేస్తున్నాను. x by y ప్లస్ 2y క్యూబ్ బై y ఇలా వేసుకున్నాను. అంటే ఈ y xకి వచ్చింది, ఈ y దీనికి కూడా వచ్చింది. సో ఇలా వేసుకున్న తర్వాత నాకు అసలు ఎలా రావాలంటే నాకు ఈ ఫామ్లో ఉండాలి. dy by dx ప్లస్ py is equals to q. అయితే dy by dx చూడండి, dy by dx బాగానే ఉంది, మనం ఉల్టా చేయగానే dx by dy అయింది. అంటే dx by dy చూసారా, dx by dy ఈ ఫామ్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు ఏం కావాలి, px అనేది ఉండాలి, ఈజ్ ఈక్వల్స్ టు q ఉండాలి. ఓకే, దీని తర్వాత చూడండి నేను ఏం చేస్తున్నానంటే గమనించండి, క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏం మిగులుతుందంటే ఈ y పోతుంది, ఈ y పోయిన తర్వాత ఇక్కడ క్యూబ్ బదులు నాకు స్క్వేర్ ఉంటుంది, ఇలా y స్క్వేర్ ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ y కట్ చేస్తున్నాను, అప్పుడు 3లో నుంచి 1 తీసేయండి, 2 మిగులుతుంది, అందుకోసం నాకు 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని అవతల పంపించుకుంటున్నాను. రైట్, అప్పుడు ఏమొస్తుంది dx by dy అవతలకు వస్తే మైనస్ ఎక్స్
y ఈజ్ ఈక్వల్స్ టు 2y స్క్వేర్ ఈక్వేషన్ 1 అని వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చూడండి dx బై dy మైనస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 2y స్క్వేర్ అంటే నాకు ఈ ఫార్మాట్లో కనిపిస్తుంది. ఓకే, అయితే ఈ ఫార్మాట్ కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ p అండ్ q ఆర్ ఐడెంటిఫైడ్. సో ఈ ప్రొసీజరు రెండు సేమే, రైట్? సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q అనే ఫార్ములా మనం తెచ్చుకోవాలి. నేను తెచ్చుకున్నాను. దాని తర్వాత p అంటే వాల్యూ ఏంటి, q అంటే వాల్యూ ఏంటి ఐడెంటిఫై చేసుకోవాలి. దాని తర్వాత ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మనం సాల్వ్ చేయాలి. దాని ఫార్ములా ఏంటంటే e టు ద పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx ఏంటి, e టు ద పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx. ఓకే, దాని తర్వాత మనకి ఇంటిగ్రల్ వాల్యూ ఒకటి వస్తుంది, IF వాల్యూ ఒకటి వచ్చేసింది. దాన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములా వేసుకోవాలి, మనకి సమ్ సాల్వ్ అయిపోతుంది. అయితే గమనించండి, మనకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది పైకి వెళ్ళి ఇది కిందకి వెళ్తుంది, ఉల్టా అయిపోయింది. అలా ఉల్టా అయిపోవడంతో ఏముందంటే పైకి మనకి dx వచ్చింది, పైకి ఇప్పుడు ఏమో dx వచ్చింది. అయితే చూడండి మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేస్తున్నాం. అందుకోసమే ఇంటిగ్రేషన్ కూడా విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేస్తున్నాము. ఇంటిగ్రేషన్ కూడా విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేస్తున్నాము. ఇక్కడ IF కూడా విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేస్తున్నాము. అంటే మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేస్తే ఇక్కడ dx వస్తుంది, ఇక్కడ dx వస్తుంది. ఇక చూడ కింద చూడండి ఒకసారి, విత్ రెస్పెక్ట్ ఆఫ్ dy అప్లై చేస్తున్నాము, రైట్? అప్పుడు మనకి ఇక్కడ కూడా dy వస్తుంది, ఇక్కడ కూడా dy వస్తుంది. అంటే ఈ కింద ఏమైతే ఉందో అదే ఇక్కడ వేసుకోవాలి. దీని కింద ఏమైతే ఉందో dx అదే మనం ఇక్కడ వేసుకోవాలి. మిగతా అంతా సేమ్ వస్తుంది, అంటే మిగతా అంతా సేమే. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ 1 కదా ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, ఏ ఫామ్లో ఉంది మనకి ఇది, ఈ ఫామ్, రైట్? ఈ ఫామ్లో ఉంది, రైట్? వేసుకోండి. dx బై dy ప్లస్ px ఈజ్ ఈక్వల్స్ టు q, రైట్? ఈ ఫామ్లో ఉంది, రైట్? ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. ఏం చేయాలంటే కంపేరింగ్ 1 and 2, ఈ 1 and 2ని మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే dx బై dy రెండు సేమ్ ఉన్నాయి, పక్కన పెట్టేసేయండి, రైట్? ఇప్పుడు x, ఇదిగోండి x, రైట్? మరి p వాల్యూ ఏంటి అంటే కొంచెం చూడండి, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా ఇది. సో ఇలా చూడండి, 1 into x, సో x బై y వచ్చేస్తుంది యాస్టీస్గా. సో ఇప్పుడు ex మనకి ex కంపారిజన్ చేసాము. అప్పుడు మనకి p వాల్యూ ఏమొచ్చినట్టు, అంటే p ఈజ్ ఈక్వల్స్ టు -1/y. ఎందుకంటే మనకి ప్లస్ ఉండదు కదా, మన మైనస్ ఫామ్ ఉంది కాబట్టి -1/y నేను తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ q వాల్యూ ఏంటి, 2y స్క్వేర్. q value is equals to 2y square. 2y square is a q value. నాకు కంపేరింగ్ 1 and 2 p వాల్యూ వచ్చింది, నాకు q వాల్యూ వచ్చింది. ఓకే, సో మీకు అర్థం కావడానికి కోసం దీన్ని బాక్స్ వేస్తాను. p is equals to -1/y ఇలా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్టెప్ 3కి వెళ్ళాలి. ఇప్పుడు ఐడెంటిఫై చేసాము, p and q మనం ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వెళ్ళాలి. అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు e టు ద పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ p dy వేసుకోవాలి. సో వేసుకోండి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు e టు ద పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ p అంటే ఏంటి, -1/y dy. ఇది మనకి p వాల్యూ, రైట్? ఈ మైనస్ పక్కన పెట్టేసేయండి. 1/yకి
మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది మీకు అర్థం కావడం కోసం ఈ మైనస్ని ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y అంటే ఏంటంటే e to the power of minus log y. అంటే 1/yకి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే నాకు log y వచ్చింది. ఈ మైనస్ ఇక్కడ వేసుకున్నాను. ఓకే, సో ఈ మైనస్ మళ్ళీ ఇటు వెళ్ళిపోవచ్చు. అంటే పవర్ కానీ ఏదైనా ఉంటే 2 కానీ 3 కానీ ఉంటే అది ఇక్కడ వెళ్ళిపోతుంది. అలానే మైనస్ కూడా వెళ్ళిపోయింది, ఇలా వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని మనం ఈ y మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, కన్సిడర్ చేయండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 1. ఓకే, y మైనస్ 1 అంటే ఇక్కడ 1 ఏం లేకపోతే 1 ఉంటుంది. ఈ మైనస్ అగానే -1 అయింది. ఇప్పుడు ఇదిలా కూడా రాసుకోవచ్చు 1/. ఓకే, ఇప్పుడు IF వాల్యూ 1/y తీసుకెళ్ళి మనకి ఈ ఫార్ములా వేసుకోవాలి. ఎందుకు dx/dy మనం సాల్వ్ చేసాం కదా, ఈ ఫార్మాట్లో వెళ్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ వేసుకోండి. x ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dy ప్లస్ c. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మనకి 1/y వచ్చింది, అది వేసుకోండి. 1/y వచ్చింది. q అంటే ఏంటి? 2y², అది వేసుకోండి. 2y². ఇప్పుడు ఈ వైని క్యాన్సిలేషన్స్ అంటే మనకి ఇక్కడ సింగిల్ y ఉంది, ఇక్కడ 2 y's ఉన్నాయి, అంటే ఒక y మిగులుతుంది ఇక్కడ, కాబట్టి ఇది అవసరం లేదు. రైట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ వైకి మాత్రం అప్లై అవుతుంది, 2కి అప్లై అవ్వదు. 2 బయట తీసేసేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ వైకి అప్లై చేస్తే ఏమవుతుంది మనకి? ఏమవుతుందంటే x 1/y ఈజ్ ఈక్వల్స్ టు 2కి అప్లై అవ్వదు, వైకి అప్లై చేయండి, y²/2 వస్తుంది. ఓకే, ప్లస్ c. ఎనీ డౌట్స్? ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది. రైట్, అందుకోసం మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఈ వైని అవతల పెంచుకోండి. x ఈజ్ ఈక్వల్స్ టు ఈ y అవతలకు వెళ్తే y³ ప్లస్ c వస్తుంది. ఎందుకంటే ఈ y అవతలకు వెళ్తే దీనికి y² ఇంటూ అవుతుంది, అప్పుడు y³ అవుతుంది. సో ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనం లాస్ట్లో రాయాలి. రాస్తే మనకి అక్కడ మనకి ఫినిష్ అయినట్టు. అంటే ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇది స్టూడెంట్స్, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.